హలో అండి, వెల్కమ్ టు లక్ష్మీదేవి టీవీ ఛానల్. ఈరోజు మనం బెండకాయ వేపుడు చేసుకుంటున్నాం. బెండకాయ వేపుడుకి ఫస్ట్ ఇలా బెండకాయలు కడిగేసి ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పక్కన ఒక కడాయి పెట్టుకొని మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ వేడి అయిన తర్వాత బెండకాయ వేపుడు ఎలా చేయాలనేది చూద్దాం. ఓకేనండి, ఆయిల్ వేడి అయిపోయింది. ఇప్పుడు కట్ చేసుకున్న బెండకాయలు ఆయిల్ వేసేద్దాం. సో ఇలా వేసుకొని ఆయిల్లో ఇలా కలుపుకోవాలి. సింపుల్గా ఈజీగా అయిపోతుంది మనకి బెండకాయ. ఇందులో ఉల్లిపాయలు కానీ ఏం వేయలేదు. డీప్ ఫ్రై. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నాము. సో ఇలా కలుపుకోవాలి బెండకాయలు. ఆయిల్ అంతా బెండకాయ ముక్కలకి పట్టేటట్లుగా మనం కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఈ రెండు కలిపి దంచుకుంటామండి. 3 వెల్లుల్లిపాయలు, జీలకర్ర. పౌడర్ చేసుకోమండి, కచ్చా బిచ్చాగా దంచుకుంటాము. అంటే నలగనట్టుగా దంచుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది. మరి పౌడర్ కాదు, మరి అలా ఇదిగా ఉండదు. ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుంటాము. అవి అంతే సేమ్. సో ఇలా దంచుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది వేసేస్తున్నామండి. వెల్లుల్లిపాయను జీలకర్ర కలిపి ముద్దలా చేసాం కదా, అది వేస్తున్నాం. మరి పేస్ట్ కాదు, కచ్చా బిచ్చాగా. ఇప్పుడు మనం ఉప్పు వేయమండి. ఉప్పు తర్వాత వేసుకుంటే ఫస్ట్ ఇది మగ్గాలి. ఇది బాగా మగ్గిన తర్వాత కారం వేసుకుంటాము. ఫస్ట్ ఇది వేసాం కదా, ఫస్ట్ ఇది మగ్గాలి. ఉప్పు వేసాము అంటే ఇది కొంచెం జిగురు వచ్చేస్తుంది. సో తీగలాగా మనకి ఇలా వస్తుంది. ఓకేనండి, ఇందులో ఉప్పు వేస్తాము. ఇలా కలిపిన తర్వాత కూర అయిపోయింది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ఉప్పు కారం అన్నీ వేస్తాము. స్టార్టింగ్లోనే కారం వేస్తాం కదా, ఉప్పు కూడా వేస్తాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్.